ఆయిల్ ఫామ్ ఏంగానే మీరు అనుకుంటున్నారు ఒక రైతుకే లాభం అనుకుంటున్నారు. నీ పిల్లగానికి ఉద్యోగం రావాలంటే ఇక్కడ ఫ్యాక్టరీ పడాలి, ఇక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో ఉద్యోగాలే కాదు, ఇందులో వచ్చిన ప్రతి దాంట్లో కూడా ఇందులో వ్యాపారం ఉంది. ఇందులో ఈ ఫ్యాక్టరీలో పనిచేసేది ఒక్క వేస్ట్ కూడా పోదు, ఒక పొట్టు వేస్ట్ పోదు, ఏది కూడా వేస్ట్ పోకుండా అన్ని కూడా డైరీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఆయిల్ ఫ్యాక్టరీతోని ఉద్యోగాలు వస్తాయి, ఇటు రైతు బాగుపడతాడు, ఇక్కడ పరిశ్రమ పడితే అందరికీ మీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి అవకాశాలు మనం ఎంకరేజ్ చేసుకోవాలంటే మీ ప్రాంతంలో 30,000 ఎకరాలు కనుక లేకపోతే ఫ్యాక్టరీ పెట్టరాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే 300 కుతం పెట్టాలంటే దాని ఎక్స్పెండిచర్ వెళ్ళాలి కదా, అది ఎవరో కాదు కదా, అది మీ సొమ్మే కదా. ఆ సొమ్ము ఇలా ఆయిల్ ఫెడ్ మీ ద్వారా వ్యాపారం చేస్తుంది కదా. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ డిసిసి బ్యాంకు ఇది వేరు కాదు. ఆడ బ్యాంకుల పైసలు మీరు కడితేనే ఎట్లయితే రావాలో ఈడ కూడా మీరు చేసిన వ్యాపారమే, మీరు చేసిన పంటే ఇక్కడ మేము వ్యాపారం చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ ఫ్యాక్టరీని కడుతున్నాం, ఈ డబ్బు అంతా ఎవరిదో కాదు మీదే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ డబ్బును మీకు సక్రమంగా ఇలా ఆయిల్ ఫామ్ ఇలా 12% లాభాలలో ఉన్నది, గవర్నమెంట్ సెక్టార్లలో కూడా ఇలా 12% లాభాలలో ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నా. ఫ్యాక్టరీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్న మా దగ్గర కూడా ఫ్యాక్టరీ పెట్టానని అడిగిండు, అంటే ఆయనకు ఆలోచన లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే అక్కను కూడా చెప్తా ఉన్నా, కొట్లాడతావో కలబడతావో నాకు తెలియదు, ఇక్కడ ఫ్యాక్టరీ తెచ్చుకుంటే నీ ప్రాంత రైతాంగం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఫ్యాక్టరీకి దయచేసి ఏ రైతులు భూములు పోయినా, ఏ రైతులు రోడ్లు పోయినా ఇవాళ దయచేసి మీరు కొట్లాట చేయకండి. ఫ్యాక్టరీ కావాలి, ఏదన్నా పరిశ్రమ వస్తే మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. భూమి పోతుందా పోండి, ఏది పోతుందా పోండి, కానీ పరిశ్రమలకు మీరు ఈ ఆయిల్ ఫెడ్ కు సహకరించాలని చెప్పి ఈ సందర్భం. ఎవరో భూమి పోకుండా మీరు ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు తొర్రూరుకి వెళ్ళి ఇక్కడ దానికి వచ్చిండ్రు, ఎవరి భూమి పోతే వచ్చిండ్రు, ఏదో రైతు భూమి పోతేనే మీరు వచ్చిండ్రు కదా. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అక్క ఈ రోజు ఇన్ ఫ్యూచర్ లో ఇది చాలా బిజీ రోడ్ అవుతుంది, దీన్ని డబుల్ రోడ్ కూడా చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ విషయం వస్తే ఒక కారు వస్తే ఇంకో కారు పక్కకు పోతలేదు. దయచేసి అది కూడా మీరు దివ్య దృష్టి పెట్టుకొని ఈ ప్రాంతంలో డబుల్ రోడ్ పెట్టే అవకాశం మీకు ఉంది, పెట్టమని చెప్పి ఆల్రెడీ అప్రూవ్ అయిందట. అంత సపోర్ట్ కొట్టండి, అందరు అప్రూవ్ అయిందట ఆల్రెడీ. అది చూసినావా, అంత మంచి ప్రభుత్వం దివ్య దృష్టితో చేస్తా ఉన్నది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాం.